నమస్తే. ప్రతి 3 నెలలకు ఒకసారి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చెప్పారు. కుప్పం నియోజకవర్గం వి కోటలో ఎన్టీఆర్ సుజ్జల వాటర్ ప్లాంట్ ప్రారంభించిన భువనేశ్వరి స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. కుప్పం నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు. చంద్రబాబును 8 సార్లు ఎన్నికల్లో క్రమం తప్పకుండా గెలిపించిన నియోజకవర్గ ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. నామినేషన్ వేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను హామీ ఇచ్చాను, ప్రతి 3 నెలలకి నేను కుప్పం విజిట్ చేస్తానని. ప్రతి 3 నెలలకి తప్పకుండా వస్తాను, మా ప్రజల్ని నేను కలుసుకుంటాను. మీ అందరిలో సంతోషం అనేది నేను చూడాలి. కుప్పం ప్రజలు సంతోషంగా ఉండాలి, కరువు లేని కుప్పంగా మిగిలిపోవాలి. అది నా కళ. చంద్రబాబు నాయుడు గారిది ఆయన దూరదృష్టి ఎక్కువ. ఆయన కరువు అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉండకూడదు అనేదే ఆయన విజన్ 2047 లో పెట్టారు. అది తప్పకుండా నెరవేరుతుందని నాకంటే కూడా మీకు నమ్మకం. చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటనలో భాగంగా వి కోటలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. సభలో ఓ యువకుడు నారా చంద్రబాబు నాయుడిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడిన స్పీచ్ భువనేశ్వర్ నాకట్టుకుంది. చంద్రబాబుతో ఒకసారి కల్పించండి అంటూ యువకుడు అన్న మాటలతో భువనేశ్వర్ ఫిదా అయ్యారు. ఉత్సాహంతో చప్పట్లు కొట్టి అభినందించారు. సభలో పాల్గొన్న ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు నేతలు యువకుడిని అభినందించారు. ఈ రోజు నారా భువనేశ్వరి గారు 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా చివరి కార్యక్రమం వీకోట్ లో జరుపుకున్నాం. వీకోట్ అంటే తెలుగుదేశం పార్టీ కంచుకోట అవునా కాదా అని అడుగుతున్నాం. ఇక్కడ ఏనుగుల సమస్య ఉంది. శాంతిపురం గాని, గుడిపల్లి గాని, రామపురం గాని, పెద్ద పంజాని మండలం మన అమర్నాథ్ రెడ్డి గారు దృష్టి తీసుకొచ్చారు. అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసి తెలుగుదేశం పార్టీకి భూమిని తీసుకొస్తామని విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి.